హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఏపీ వ్యాప్తంగా 150 నియోజకవర్గాల వరకు అంటే 175లో 150 నియోజకవర్గాల వరకు ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ అనేది చేసినప్పుడు మొన్నటి వరకు అయితే మాత్రం పక్కాగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే స్థానాలు ఒక 23 వరకు అయితే చెప్పాం. అది 600 అయినా 100%. రేపే ఎన్నికలు వచ్చినా కూడాను ఖచ్చితంగా ఆ 23 నియోజకవర్గాల్లో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే నాట్ 99%, 100% గెలిచే నియోజకవర్గాలు చెప్పాం. ఇప్పుడు తాజాగా ఏంటంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 100% గెలిచే నియోజకవర్గాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ముఖ్యంగా ఓట్ ట్రాన్స్ఫర్ సజావుగా జరిగి జనసేన పక్కాగా గెలిచే సీట్లు అయితే దాదాపు ఒక 10 అయితే ఉంటాయి. అంటే 100% గెలిచే సీట్లు, నాట్ 99%, అలాగే నాట్ 95%, 100% పక్కాగా గన్ షాట్గా గెలిచే నియోజకవర్గాలు అయితే ఫస్ట్ గాజువాక. ప్రతి చోట గుర్తుంచుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతు అయితే మాత్రం ఖచ్చితంగా అవసరమే. గాజువాకలో అయితే మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. తర్వాత రెండో నియోజకవర్గం పెందుర్తి తెలుగుదేశం పార్టీ మద్దతుతో జనసేన గెలిచే నియోజకవర్గం అయితే అవుతుంది. 3 పిఠాపురం, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న పిఠాపురంలో కూడాను ఖచ్చితంగా ఇక్కడ జనసేన గెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వర్మ సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం సెగ్మెంట్ కూడాను కొన్ని షరతులు అయితే వర్తిస్తాయి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దతుతో, అలాగే జనసేన నుంచి అయితే మాత్రం ఇక్కడ డిఎంఆర్ శేఖర్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇది గెలిచే నియోజకవర్గం అయితే అవుతుంది. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ఇప్పటికే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక 2019లో ఒకే ఒక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఆయన గెలిచాడు. ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపాడు. ఆయన అదే కసితో ఉన్నారు అక్కడ రాజోలు జనసేన శ్రేణులు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే కసితో అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజోలు అయితే మాత్రం జనసేన కొట్టే సీట్ అయితే అవుతుంది. ఇక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న రాజమండ్రి రూరల్ నుంచి ఇది ఇప్పటికే ఫిక్స్ అయింది. రాజమండ్రి రూరల్ నుంచి అక్కడ జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. రాజమండ్రి రూరల్ కూడా ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మద్దతుతో రాజమండ్రి రూరల్ కూడాను 100% కందులు దుర్గేష్ అక్కడ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. తర్వాత నర్సాపురం విషయంలో కూడాను ఇక్కడ బొమ్మిడి నాయకర్ గతంలోనే 2019లోనే మంచి ఓట్లు సాధించారు. ఇప్పుడైతే ఇంకా కాస్త బలం పుంజుకుంది కాబట్టి నర్సాపురం నుంచి ఖచ్చితంగా ఇక్కడ జనసేన కొట్టే సీట్ అయితే అవుతుంది. ఇక భీమవరం కూడా ఈసారి ఆల్మోస్ట్ తేలిపోయింది. ఇక్కడ భీమవరం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి భీమవరం నుంచి ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి మంచి మెజారిటీతో గెలుస్తారు. అసెంబ్లీలో కూడా అడుగు పెడతారు. తర్వాత కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో జనసేన గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తర్వాత తిరుపతి అయితే మాత్రం షరతులు వర్తిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతిలో కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టడమే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. కూటమిలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఖచ్చితంగా ఒక 10 నియోజకవర్గాల్లో అయితే మాత్రం జనసేన పక్కాగా గెలిచే సీట్లు అయితే ఇవవుతాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. గాజువాక, పెందుర్తి, పిఠాపురం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, నర్సాపురం, భీమవరం, అవనిగడ్డ, తిరుపతి. ఇక్కడ అయితే తిరుపతి అలాగే గాజువాకల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా షరతులు వర్తిస్తాయని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అవకాశం ఉంటుంది. గాజువాకలో మరెవరు పోటీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓట్లు అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇంకెవరు పోటీ చేసినా అక్కడ అవ్వదు. తర్వాత అలాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, తర్వాత ఒకసారి మాట్లాడదాం. గాజువాక అంతే, తిరుపతి కూడా అంతే. తిరుపతి కానీ గాజువాక కానీ రెండిట్లో కూడాను పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మరో అభ్యర్థిని పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన తరపున మరో అభ్యర్థి నిలబెడితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇది ఓడిపోయే సీట్ అయితే అవుతుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయని పక్షంలో అక్కడి నుంచి అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆ సీటు వదిలేయడం అయితే బెటర్. తర్వాత మరో నియోజకవర్గం తణుకులో అయితే మాత్రం ఇప్పటికే వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అక్కడ విడివాడ రామచంద్రరావుకి హామీ ఇచ్చినట్టయితే ఉంది.
కాకపోతే ఇక్కడ పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఘంటాపథంగా గట్టిగా చెప్పొచ్చు ఇప్పుడు కూటమిలో భాగంగా అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతో దాదాపు 10 సీట్లలో 100% గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 95% అంటారా, 90% అంటారా, 80% అంటారా, ఇవన్నీ కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. ఒకటి అలా ఆ శాతం సీట్లు చూసుకుంటే అంటే 100% కాకుండా మిగిలిన సీట్లు చూసుకుంటే నెల్లిమర్ల, అలాగే రాజానగరం, ముమ్మిడివరం, పీగన్నవరం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, గుంతకల్ వీటిలో కూడాను గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీటి గురించి మరోసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇవి 100% గెలిచే సీట్లు అయితే కావు. తణుకు ఎలాగో తెలుగుదేశం పార్టీకి వదిలేయాలో ఇంకో సూచన ఏంటంటే జనసేన బలమైన నేత ఆమంచి స్వాములు అలాంటి నేతలు ఇక్కడ గిద్దలూరు నుంచి కాకుండా చీరాల నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది మన అంచనా. ఇది ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు సర్వే కాకుండా వివిధ సలహాలు సూచనలు కూడాను వివిధ అభ్యర్థుల నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. విభిన్న వర్గాల ఓటర్లను సంప్రదించినప్పుడు అలాంటి అభిప్రాయమే వ్యక్తమైంది. సో ఏంటంటే ఆమంచి స్వాములు లాంటి నేతలు గిద్దలూరు నుంచి కాకుండా చీరాల నుంచి బరిలో దిగితే మెరుగైన ఫలితాలు అయితే సాధించవచ్చు. ఇప్పటివరకు అయితే మాత్రం వైసీపీ పక్కాగా 100% గెలిచే సీట్లు 23 ఉంటే, అలాగే జనసేన అయితే గెలిచే నియోజకవర్గాలు అయితే మాత్రం 100% గెలిచే నియోజకవర్గాలు 10 ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ పక్కాగా 100% గెలిచే సీట్లు ఏంటి అనేది చెప్తాను. థ్యాంక్ యూ.